నెక్స్ట్ ఏపీలో ఎవరు సీఎం కావాలనుకుంటారా? అది ఏపీ వాళ్ళకి తెలుస్తుంది బేసికలీ, కానీ మాకు జగన్ పైన అయితే నమ్మకం లేదు. ఇంట్లో కామెంట్స్ అయితే మజా వస్తుంది. అది దాని పేరేంది, వైన్స్ లో మస్తు మార్పులు చేసారు కదా, స్టేట్ లో ఏం చేసిల్లో కానీ అది బాగాలే ఉండే. ఏంటది వరల్డ్ కప్ తీసుకొచ్చారు, ఇండియా ఆడిపోయినందుకు వరల్డ్ కప్ వచ్చింది. భూమ్ అని ఇంగ్లాండ్ వాళ్ళనే బోరాన్ చేసి హాస్పిటల్ చేసి ఇంకేందో స్పెషల్ స్టేటస్ అది కూడా వచ్చింది కదా. అంటే 3 క్యాపిటల్స్ మీ అభిప్రాయం? 3 క్యాపిటల్సా? 3 క్యాపిటల్స్ ఏంది బ్రో, ఒక్కటి ఉంటే సరిపోతుంది కదా. ఎంత ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వారంలో 2 రోజులు తిరుగుదామన్నా ప్లాన్. అది కాదు కానీ ఋషికొండ బీచ్ లో ఏం చేశారు సార్ చెప్పారా మాకు కూడా? అది అడిగారు బ్రో సార్. అదే ఋషికొండ పరిస్థితి ఏమైంది అనుకుంటున్నారు? గాయమైంది పోయి కదా అంటారు కదా, ఇక్కడ మా ఇల్లు ఉండాలి తప్పిపోయిందని వైజాగ్ వాసులు అనుకోవాలి. ఇంకా ఇక్కడ మా కొండ ఉండాలి తప్పిపోయింది అని అట్లా చేసిండు లాస్ట్ దాన్ని. అంటే ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాల్లో ఏ ఇస్తున్నారు? ఆయన పథకాలు కూడా పెట్టిందా? అమ్మఒడి ఒకటి విన్నా నేను రీల్స్ లల్లా, అది ఏదో ట్యాబ్ ఇచ్చింది కదా పిల్లలకి, ఇంకా అది ఒకటే వేసి ఇంకేం తెలియదు. ఇల్లు అయితే రాలేదు వాళ్ళకి. మరి యువతకి వాలంటీర్ ఉద్యోగులు ఇవ్వటం కరెక్టేనా అంటారా? యువతకి వాలంటీర్ కాదు బాస్, పర్మనెంట్ కావాలి మనకి. ఏమైనా 3,000తో ఏమొస్తుంది? అంటే ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలు వెళ్ళిపోవడం జరిగింది, వాటి మీద మీ అభిప్రాయం? నమ్మకం, ట్రస్ట్. కేటీఆర్ పైన నమ్మకం పెట్టి ఇప్పటికీ మొన్న ఏదో ఓపెనింగ్ అయినప్పుడు ఆయన పిలిచారు. అట్లా ఉంటుంది, ఒక్కొక్కరు నమ్మకం పెట్టుకోవాలి, బాండింగ్స్ మేక్ అయితే. పైన నమ్మకం లేకనే వాళ్ళందరూ లైట్ తీసుకొని వెళ్ళిపోయారు సింపుల్. కానీ ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో వస్తున్నారు కదా, అది గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎలాంటి అభివృద్ధి జరగచ్చు? టీడీపీలో అంతే వాళ్ళ సైడ్ ప్రిఫర్ అని కాదు. ఆయన ఆల్రెడీ మన దగ్గర హైటెక్ సిటీ కట్టిండు, అది చేసిండు. ఆయన పైన కుంభకోణాలు మస్తుగానే ఉన్నాయి, మనకు అది తెలియదు. ఇంకా పవన్ కళ్యాణ్ ఆయనకి ఎందుకు సపోర్ట్ ఇస్తారో అది తెలియదు. పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ గా ఆయన అలాగే నిలబడి ఆయన అలాగే గెలిస్తే మేబీ ఛాన్సెస్ వేరేలా ఉండే, ఆయన మారుతాడేమో అని ఉండే. కానీ ఇప్పుడు ఆయనతో కలిసిండు, మళ్ళీ అదేమైతే తెలియదు. ఇప్పుడు నా డౌట్ అది కూడా ఉంది, టీడీపీ అది పవన్ కళ్యాణ్ కలిసిపోయారు కాబట్టి ఒకవేళ వాళ్ళు గెలిస్తే సీఎం పవన్ కళ్యాణ్ అవుతారా లేదా చంద్రబాబు నాయుడు అవుతారా? ఇది ఒక క్వశ్చన్ మార్క్ అయిందంట. చాలా పెద్దగా ఉంది నా బుర్రలో, గెలిస్తే చెప్పారా సార్?